డెఫినెట్‌లీ. ఎందుకంటే బెడ్‌రూమ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, అది ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎన్విరాన్మెంట్ చక్కగా మంచిగా పెట్టుకోవాలి. చాలామంది నేను చూసాను ఏం చేస్తా ఉంటారంటే, వాళ్ళు బెడ్ పొజిషన్, బెడ్ డైరెక్షన్స్ అవన్నీ మారుస్తుంటారు. ఇంటీరియర్ గూడా మారుస్తుంటారు. ఎందుకంటే కలర్ బెడ్‌షీట్స్ ఏవైతే ఉంటాయో అవి గూడా మారుస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకు ఒక రకమైన చేంజ్ కనిపిస్తుంది. చేంజ్ కాగా మన బాడీకి చేంజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్‌కెళ్ళి ఎక్సర్సైజ్ చేసినా గానీ ఒకటే వేరియేషన్ చేయకూడదు. చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మజిల్‌కి బాడీకి అలవాటయిపోతుందండి. అలాగే మనకు ఏదన్నా చేంజ్ కనబడాలి. ఇప్పుడు చూడండి చాలామంది ఏం చేస్తారంటే, మీకు బెడ్‌రూమ్‌లో ఎప్పుడైతే ఎళ్తారో దాన్ని హెల్తీ పెట్టాలంటే అక్కడ అట్మాస్ఫియర్ మంచిగుండాలి. అక్కడేంటంటే ఒక ఫ్రాగ్రెన్స్ గానివ్వండి, ఒక రకమైన ఆహ్, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉండాలక్కడ. అంతేగాని అక్కడ పోయిన తర్వాత మీకు అంతా అటు ఇటు పడి ఉంది. ఏదో తొందరలో చేసుకుంటున్నారంటే అట్లా కాదు. ఐ కెన్ అండర్‌స్టాండ్ ఇప్పుడు పల్లెటూరులో ఎవరి దగ్గరైతే ఎక్కువగా డబ్బులు లేవో వాళ్ళన్నీ ఇవన్నీ చూడాలంటే ఇక కాని పని. కానీ ఎంతవరకైనా గానీ మనం కొంచెం నీట్‌నెస్ పెట్టుకోవాలి ఎలాగైనా. దాని తర్వాత మీరు కలిసేటప్పుడు మీరు హెల్తీగా మంచిగా ఉండాలి.